అర్చకులు వరుణ యాగం నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన ఈ యాగం పూర్ణాహుతితో ముగిసింది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో పాటు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు తక్కువగా ఉండడంతో సాగు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆకాంక్షించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని, మంత్రి లోకేష్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం వారి యొక్క సహకారంతో ఒక పవిత్ర యజ్ఞాన్ని ఈరోజు ప్రారంభించాం. ఇది వరుణ యాగాన్ని ఈరోజు చేసి ఉదయం నుంచి కూడా ప్రారంభించి ఇప్పుడే వరుణ యాగాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ వరుణ యాగం యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఏదైతే ప్రజలకు అందాల్సిన నీరు, త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పుష్కలంగా అందాలి అంటే ఏదైతే వరుణ దేవుడి యొక్క కరుణ ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞంలాగా పరిపాలన చేస్తున్నారు. అన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక గొప్ప పరిపాలన అందించే లక్ష్యంతో వారు వెళుతున్నారు. వారికి సహకారంగా పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్రం నుంచి మోడీ గారు సహకారం. మరోపక్క లోకేష్ గారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెంచి తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించాలి, రాష్ట్రానికి ఆదాయ వనరులు తయారు చేయాలని ఆయన పక్కన ద్వారకా తిరుమల దేవస్థానం వారి యొక్క సహకారంతో